దాహం వేస్తుందంటే మంచిగా నీరు ఇవ్వట్లే, చేతులు అలా తడిపి అలా పెడుతున్నాడంట. ఏంటి లేఖనాలు నెరవేరినట్లుగా? చాలా మంది అనుకుంటారు ఆ నొప్పికి సముదాయించుకుంటానికి దాహానికంటే అలాగా తడిపి ఆయనకి ఇచ్చారు. అర్థమవుతుందా? ఆయన ఊసాడంట. ఏంటి ఊస్తాం? ఆయన ఆశపడి తాగాలని కాదు, లేఖనాలు నెరవేరాలి. తండ్రి ఇప్పటికే నాకు ఓపీ లేదు తండ్రి, నేను చేయలేకపోతున్నాను తండ్రి, లోక పాప భారమంతా నా మీద మోసం తండ్రి. ఈరోజు అది ఏంటని మీరు తెలుసుకుంటే మీ గుంట పగిలిపోతుందండి. అది మన కన్నీరు, అది మన కన్నీరు, మన కన్నీరు. సాదృశ్యం ఏంటి తెలుసా? పస్కా యూదుల ఆచారం. ఆ పస్కాల ఆచారంలో ఏం చేస్తారంటే ఉప్పు నీళ్ళు పెట్టుకుంటారు, చేతు నీళ్ళు పెట్టుకుంటారు. ఉప్పు చేతి నీళ్ళు పెట్టుకుని దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఈ ఆకులతో అలాగ తడిపి దాన్ని నోట్లో పెట్టుకుంటారంట. దాన్ని నోట్లో పెట్టుకున్న ప్రతిసారి ఎట్లా ఉంటుందంటే, గతంలో నువ్వు ఏడ్చిన ఏడుపు, నీ బాధల గురించి ఏడ్చిన ఏడుపు, నీ పాపం గురించి ఏడ్చిన ఏడుపు, నీ జీవితంలో పడిన శ్రమల గురించి ఏడ్చిన ఏడుపు, మన ఏ ఒక్క కన్నీరు వ్యర్థంగా పోలేదండి. యేసు ప్రభు శిలువలో అంట మన కన్నీటిని అంతా జ్ఞాపకం చేసుకున్నాడంట. లేఖనాలు నెరవేరునట్లుగా నేను దప్పిక కొనుచున్నాను. వారు ముందు ఆ చేదైన దాన్ని చూసి దేవుడు అంటున్నాడు, నేను ఏ ఒక్క కన్నీటిని మర్చిపోలేదు, ప్రతి కన్నీటిని సంతోషంగా మారుస్తాను, ప్రతి దుఃఖం వ్యాధిని ఆనందంగా మారుస్తాను నేను.